78వ కీర్తన 40వ వచనం నుంచి చదువుకుందాం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరుగుబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించింది. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించింది. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక్రియలను సోయను క్షేత్రము తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు తాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను. అవి వారిని తినివేసెను. కప్పలను విడిచిన అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను. వారి కష్టఫలమును మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను. వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగు చేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీదికి విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసింది. మరణము నుండి వారి ప్రాణము తప్పింపక వారి జీవమును వెలుగునకు అప్పగించాను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారములనున్న ప్రారంభమైన ప్రథమ సంతానం ఆయన సంహరించాను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకును తన దక్షిణాస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచిపించెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసింది. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాస్త్రమును అనుసరింపకపోయిరి. తమ పితరుల వారి వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు వీళ్ళు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థానములను కట్టి ఆయనకు కోపము పుట్టించింది. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషమును కలుగు చేసింది. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా ఆశ్రయించుకుని షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టి ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించను. అగ్ని వారి యవనస్తులను భక్షించను. వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయాను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధులంటూ రోదనము చేయకుండి. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలె, మధ్యవర్షుడి ఆర్భటించు పరాక్రమశాలి వలె ప్రభు మేల్కొని ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టాడు. నిత్యమైన నింద వారికి కలుగు చేస్తాడు. వెంబట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గుడారమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనలేదు. తాను అంతరిక్షములు కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాడు. తన దాసుడిని దావీదును కోరుకొని గొర్రెల దొడ్డుల నుండి అతన్ని పిలిపించాడు. పామడి గొర్రెలను
వెంబడించుట మాన్పించి తన ప్రజలని యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుడుకై ఆయన అతన్ని రప్పించను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములు ఎందు నేర్పరి వారిని నడిపించను. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. ఆమె చెబుతుంది. ఆమేన్.